బంగారం ఏం చేస్తున్నావు? బంగారం అంట ఎన్ని క్యారెట్స్? ఈడేనండి మన సీనిగాడు. ఈడి కట్అవుట్ కామ్గా ఉన్నా కంటెంట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. అన్నట్టు మనోడు బీభత్సమైన క్యారమ్స్ ప్లేయర్. అందుకే ఈడు కట్ చేస్తే పడిన కాయిన్ ఉండదు, సెట్ చేస్తే పడిన అమ్మాయి ఉండదు. అలా పడిపోయిన ఒక అమ్మాయే ఇప్పుడు మనోడు మాట్లాడుతున్న బంగారం. ಒದಗಿದೆ ಅಣುವಿದಡೆ చెలరేగితే జగమిదడే ఎదిగిన కొలది ఎల్లలు దాటి మూడవ అడుగిదడే. హాయ్ రా. ఇంట్రడక్షన్ చూసి ఈడేదో ఎరగదీసేస్తున్నాడు అనుకుంటున్నారు కదా. అసలు ఇంట్రడక్షన్ అవసరం లేని క్యారెక్టర్ అండి ఈడిది. అసలు ఈడేంటో ఈడేం చేస్తాడు మీరే చూడండి. భోంచేసావా? తిన్నా. ఏం తిన్నావు? వంకాయ. సరిపోయిందా? సరిపోయింది. ఏం చేస్తున్నావు? గోళ్ళు గిల్లుకుంటున్నా. అదే గోళ్ళు కట్ చేసుకుంటున్నా. జాగ్రత్త, వేళ్ళు కట్ చేసుకోకు. ఇంకేంటి చెప్పాలి. చెప్పాలి. హే, ఇవాళ మా సునకాయకి కనకం పుట్టింది తెలుసా? కనకమా? కనకం ఏంటి? పిల్ల. ఓ, మరి సునకం? అమ్మా. మీ అమ్మగారి పేరు సునకమా? ఏమన్నావు? మా అమ్మని అంటే చంపేస్తా. ఓ సారీ సారీ సారీ. సర్లే. హే, డాడ్ కాల్ చేస్తున్నారు. ఐ కాల్ యూ బెటర్. బాయ్. ఓకే ఓకే బాయ్ బాయ్. ఎరా ఏటైందే? బిజీయా? బిజీ నేనా నువ్వా? దీన్ని కనెక్ట్ అయి చావట్లేదేంట్రా? ఏంట్రా అంత చిరాకు? శిల్పకి ట్రై చేస్తున్నాను రా, ఎంగేజ్ వస్తుంది. ఈ యంగేజ్లో ఆ మాత్రం ఎంగేజ్ రావటం కామనేరా. అబ్రా, అమ్మాయిలది కాదు. అబ్బో, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఆపు, రింగ్ అవుతుంది ఇక్కడ. ఏంటి లేటు? వెయిటింగ్ ఇక్కడ. ఓయ్, ఏం తెలుస్తున్నావు? నేనేమన్నా నిన్ను కాల్ చేయమని చెప్పానా? హే హే, అది కాదు. దీన్ని జీవితం అంతే, అలాగే ఉంటది. చెప్పమ్మా. భోంచేసావా? చేశానులే. ఏం తిన్నావురా? ఏదో తిన్నానులే. ఏం కూర? వంకాయ. సరే కానీ మందులు వేసుకున్నావా? వేసుకుంటున్నాను. జాగ్రత్తరా, మంచులో తిరగద్దు. అసలే సైనసైటిస్ కదా. నేనేమన్నా చిన్నపిల్లన్నా? నాకు తెలీదా? సరే ఉంటాను. సరే. ఏమైందిరా? వెళ్ళే. హలో, చెప్పరా. ఏదో వెళ్తుందిలే. ఆడికి ఏమన్నా ఫోను? సరే ఇస్తున్నా. ఉన్నాడు ఉన్నాడు, ఇస్తున్నా. లైన్లో ఉండు. రే, పవన్ కళ్యాణ్ ఫోన్. పవన్ కళ్యాణ? అంత వద్దురే. పవర్ స్టార్ మనకి ఫోన్ చేయడానికి మనం ఆయనంత సెలబ్రిటీలం కాదు, ఆయన మనంత ఖాళీ కాదు. ఫ్రెండ్ కళ్యాణ్ గారు రా ఫోను. ఆడదాం. అది కాదురా, ఒకసారి మాట్లాడు, ఏదో చెప్పు. హలో, అరే నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంట్రా, ఎందుకని చిరాకు? ఏం లేదే. అమ్మ అయితే దేనికి చిరాకు?
పొద్దునుంచి సాయం దాకా అడుగు తీసి అడిగేసేదాకా ఏవో తెంగర్ ప్రశ్న. ఓ తింగర్ ప్రశ్నలా? తెంగర్ ప్రశ్నలే. పొద్దున్నుంచి లేచావా, తిన్నావా, ఏం కూర, మందులు వేసుకున్నావా, ఒక్కటే గోల. ఓ ఏం తిన్నావు, ఏం కూర, తింగర్ ప్రశ్నలు. మరి 2 నిమిషాల ముందు వరకు నువ్వు చేసిందేంట్రా? అంటే లవర్ గురించి ఆ మాత్రం కేర్ తీసుకోవాలి కదరా. అంటే నువ్వు అడిగితే కేరింగ్, అమ్మ అడిగితే బోరింగా? బాగుందిరా. అయినా రోజు అమ్మతో మాట్లాడడానికి ఏముంటుందిరా, తొక్క. బారెవ్వా, ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ అడిగావురా. గర్ల్ ఫ్రెండ్ కుక్క గురించి దాని అక్క గురించి మాట్లాడే నీకు మాటలు నేర్పిన అమ్మతో మాట్లాడాలంటే మాత్రం మాటలు దొరకట్లేదు. బాగుందిరా, చాలా కామెడీగా ఉంది. అది కాదురా. ఏది కాదురా? ఒక విషయం చెప్పు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఇంకేంటి చెప్పాలి, ఇంకేంటి చెప్పాలి అని ఎన్నిసార్లు వస్తుందిరా? చాలాసార్లు. అదే అమ్మతో అసలు మనం ఇంకేంటని అడిగితే వేళ అడిగినా అమ్మ నుంచి ఆ మాట చాలా రేర్గా వస్తుంది. ఎందుకంటే అమ్మకి నీతో మాట్లాడటం టైంపాస్ కాదు కనుక. కరెక్టేరా, కానీ అమ్మాయి చాలా మంచిదిరా. కేవలం నా ప్రేమ మాత్రమే కోరుకుంటాను. పిచ్చోడా, అమ్మకి అది కూడా అక్కర్లేదురా. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా అమ్మ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. అది అమ్మకి అమ్మాయికి ఉన్న తేడా. నీలాంటి ఆధునిక అనాగరికులకి అర్థం కాని అద్భుతం రా అమ్మ, ఆవిడ ప్రేమ. అమ్మా, ఇలా ఎడ్యుకేషన్ కోసం, కెరీర్ కోసము సిటీలో ఇక్కడుండే మనకి లవర్, ఫ్రెండ్, కొలీగ్ అని ఇలా చాలామంది మనం విలువిచ్చే వాళ్ళు ఇక్కడ ఉంటారు. కానీ అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ అని ఇలా చాలామంది మనకు విలువిచ్చే వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి మనకు విలువిచ్చే వాళ్ళ కోసం మనకున్న ఎంత విలువైన టైంలో కొంత టైం కేటాయించడం ఆనందాన్ని పెంచుతుంది, బంధాన్ని పెంచుతుంది.